సినిమాలో 40 నిమిషాలు గుండె బరువెక్కుద్ది అంటున్నారు కదా. అంటే ఉప్పురల్లా మీరు పోసినట్టు ఈ సినిమాలో అయినా పోయడానికి ట్రై చేస్తే మాత్రం అది ఎడిటింగ్ చేసి మళ్ళీ అతికించండి అని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే మేము రామ్ చరణ్ గారిని ఏదైనా పోస్తే మాత్రం మేము సహించలేము. మామూలుగా లేదని అసలు పెద్ద ట్రైలర్ చూస్తా ఉంటే నాకేం లే సాక్షాత్ ఆంజనేయ స్వామి అందుట్లోకి వచ్చిండు అన్నట్ల సినిమాలకు అన్నట్టున్నది. బుచ్చిబాబు గారికి ఉప్పెన సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ సినిమా ఏంటంటే ఆల్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది, అంటే ఆల్ గ్లోబల్ హిట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ఇందులో గ్లోబల్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఇది గ్లోబల్ హిట్ అవుతుంది. మీకు చాలా హైప్ ఒక రేంజ్ లో ఉంది నిజంగా. మెగా ఫర్ రామ్ చరణ్ అన్నయ్య ఏదైతే కోరుకున్నారో అభిమానులు అంతకు మించి 10 రెట్లు బుచ్చిబాబు గారు చూపించారు డైరెక్టర్ పెద్ద చూసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగస్థలం సినిమా కలర్ జిరాక్స్ అనుకున్నాను, బట్ అది కలర్ జిరాక్స్ కాదు, కొంచెం కంటెంట్ అయితే ఉంది. ఆమె స్టైల్, ఆమె రాగానే ఊపు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి పడిపోతారయ్యా. సినిమా చూడండి అయ్యా, తొందరగా రిలీజ్ అయ్యింది. నా చిన్నతనం నుంచి చూస్తున్నా, క్రికెట్ ఆటను చూస్తున్నా, కానీ కింద కొట్టి మళ్ళీ షాట్ కొట్టు షాట్ ని ఇలా ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. అలాంటి ఊహలు ఎక్కువగా బుచ్చిబాబు గారికే వస్తాయి. వారంలో 1000 కోట్ల రికార్డు అని బదులవుతుంది. అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత చరణ్ గారి గురించి ఏం చెప్తారు ఒక మాట? ఒకటే అండి, 1000 కోట్ల రికార్డ్ అనేది వారంలో టచ్ చేస్తారా, 5 రోజుల్లో టచ్ చేస్తారా, అది దీంతో పక్కా అయిపోయిందండి మాకు. అంటే జస్ట్ వారానికి మించి అయితే ఉండదు 1000 కోట్ల టార్గెట్ అనేది. వారంలో 1000 కోట్ల రికార్డ్ అని బదులవుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న. నమస్తే. పెద్ద ట్రైలర్ చూసారా? మామూలుగా లేదని అసలు పెద్ద ట్రైలర్ చూస్తా ఉంటే నాకేం లే సాక్షాత్ ఆంజనేయ స్వామి అందుట్లోకి వచ్చిండు అన్నట్ల సినిమాలకు అన్నట్టున్నది. అసలు ఆయన ఏమిటి కుస్తీ ఆట అంటే ఆంజనేయ స్వామి తోటి పోలుస్తారు నార్త్ ఇండియాలో. అటువంటి సంచి లేపి ఇట్లా వాడేస్తా ఉంటే ఆంజనేయ స్వామి ఇట్లా మన కొండగడ ఆంజనేయ స్వామి కొండని ఎత్తుకొని వచ్చినట్టుంది. మామూలుగా లేదంటే కిర్రాకున్నది. అసలు ఆయన కండలేంది బండలు లేకుండా, నిజం చెప్పాలంటే కండలు అంటారు అని అనుకుంటారు, కానీ ఆ కండల కోసం ఎంత కష్టపడిండో మా రామ్ చరణ్ అన్న మీకు ఏం తెలుస్తుంది. ఇంకోటి మా రామ్ చరణ్ అన్నది అయిపోయింది అని అనేటోళ్లకు ఇచ్చి పడేసిండు, మామూలుగా లేకుంటది. అసలు అన్న అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా అసలు మామూలుగా లేదు. మన తమనాన్న గుద్దినట్టుంది నిజంగా చెప్తున్నా. బాబా అసలు నేను ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అందుట్లో 2 ఆటలు పరిచయం చేసిన. క్రికెట్ అనేది ఎట్లా ఉంటది, అసలు ఓన్లీ ఇట్లా రాగానే ఇట్లా హెలికాప్టర్ షాట్ చూసినాం ధోనిది, ఇంకోటి సేవక్ షాట్ చూసినాం, సచిన్ టెండూల్కర్ షాట్ చూసినాం, అందరు చూసినాం. కానీ పెద్ద షాట్ మాత్రం పెద్ద సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు మాత్రం ఈ సినిమా తప్పక చూడండి. నమస్తే సార్. హాయ్ బ్రదర్. మీరు పెద్ద ట్రైలర్ చూసారా? చూసానన్నా. ఎలా అనిపించింది మీకు? చాలా హైప్ ఒక రేంజ్ లో ఉంది నిజంగా. మెగా ఫర్ రామ్ చరణ్ అన్నయ్య ఏదైతే కోరుకున్నారో అభిమానులు అంతకు మించి 10 రెట్లు బుచ్చిబాబు గారు చూపించారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఒక హైలైట్ ఉంది నిజంగానే. సో ఆ డైలాగ్ కూడా చూడమే ఆటే నా పొగరు అని చెప్పేసి ఆ డైలాగ్ అద్భుతంగా ఉంది. చాలా మంది గెలవడానికి ఆడతారు కానీ నేను బ్రతకడానికి ఆడతాను అని చెప్పేసి ఆ డైలాగ్ అన్ని ట్రైలర్ లో ఒక మాస్ రేంజ్ లో డైలాగులు ఇచ్చి పడేశాడు. ఇంకొకటి ఆ కుస్తీ పోటీ కూడా ఏదైతే రియల్ లైఫ్ లో ఆ బుడతలో చూసాము, ఆ అన్నయ్య కట్అవుట్ కండలు తిరిగి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ జుట్టు హెయిర్ స్టైల్, ఆ హెయిర్ కోసం దగ్గర 5 నెలలు అంటే 5-6 నెలలు అది క్రమశిక్షణ తీసుకోవడం చేయడం, సినిమా కోసం రియాలిటీగా చేయడం నిజంగా ఫ్యాన్స్ కి. అందుకే అంటే మెగా అందరికి కొంతమందికి ఫ్యాన్స్ ఉంటుంది, మన మెగా ఫ్యాన్స్ కి ఒక రేంజ్ ఉంటుంది. సో అన్నయ్య చిరంజీవి గారు ఏదైతే అప్పట్లో ఇండస్ట్రీ కష్టపడి వచ్చారో అవన్నీ కూడా మళ్ళీ రామ్ చరణ్ అన్నయ్య ఇవన్నీ చేయడం చాలా హ్యాపీగా ఉన్నారు. సో కొంత మన ట్రోల్ చేస్తారు, బట్ అవన్నీ ఇప్పుడు ఆ ట్రైలర్ చూసాక చాలా అద్భుతంగా ఉంది. సో అందులో మన జగత్ బాబు గారి వాయిస్ కూడా చాలా బేస్ ఉంది, ఒక మంచి వాయిస్ డైలాగ్ కూడా ఆయనకు ఉన్నాయి. సో ఇంకోటి అందులో చేసిన అజయ్ ఘోష్ గారు కూడా ప్రతి ఒక్క డిఫరెంట్ గా అనిపించింది. సో ఒకటి ట్రైన్ లో వచ్చేది కానీ సో బ్యాట్ పట్టుకొని 6 కొట్టడం అని చెప్పేసి చాలా బాగుంది. సో ఏదైతే ఈ యొక్క పెద్ద రియల్ లైఫ్ కుస్తీ పోటీ సంబంధించింది కాబట్టి, సో కుస్తీ పోటీ క్రికెట్ సంబంధించింది 2-3 గేమ్స్ సంబంధించి చెప్పడం. సో ఏదైనా రియల్ లైఫ్ లో గేమ్ లో సక్సెస్ కావాలంటే ఈ పెద్ద సినిమా ఒక అందరికి గ్లోబల్ స్టార్ కాబట్టి ఆదర్శంగా ఉండాలని చెప్పి డైరెక్టర్ గారు ఆలోచించి ఈ పెద్ద కథని 5 సంవత్సరాల క్రితమే రాసుకున్నారంట బుచ్చిబాబు గారు. ఫస్ట్ సినిమా కంటే అంతకు ముందే రాశారంట రామ్ చరణ్ అన్నయ్య సినిమా. అది 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సినిమా చేయడం, ఇది ఒక ట్రైలర్ కూడా ఒక మంచి హైప్ రావడం, సినిమా కూడా అంత హార్డ్ వర్క్ చేయడం చాలా గొప్ప విషయం. ఇది డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. సో ఇది మళ్ళీ ఒక మెగా పవర్ రామ్ చరణ్ అన్నయ్యకి మాత్రం ఇది ఒక మరొక ఆస్కర్ అవార్డు ని తప్పకుండా తీసుకెడుతుంది. కలెక్షన్ ఎంత వసూలు చేస్తుంది అని మనం చెప్పలేం, కానీ నిజంగా మంచి సినిమాగా నిలబడుతుందని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే బుచ్చిబాబు గారు డైరెక్టర్, ఆయన కథనంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం ఎవరు ఊహించినటువంటి ట్విస్టులు ఆ సినిమాలో ఉంటాయి.
ఖచ్చితంగా ఔరా అనిపిస్తుంది. మనకేం కాదు, ఒకసారి క్రికెట్ ఎప్పటి నుంచో మన నా చిన్నతనం నుంచి చూస్తున్నా, క్రికెట్ ఆటను చూస్తున్నా, కానీ కింద కొట్టి మళ్ళీ షాట్ కొట్టు అంటే షాట్ ని ఇలా ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. అలాంటి ఊహలు ఎక్కువగా బుచ్చిబాబు గారికే వస్తాయి. కాబట్టి సినిమా చూస్తుందని చెప్పి ఆద్యంతం కూడా ఓ అద్భుతమైన కథనంతో ముందుకు తీసుకెళ్లి ఓ సెన్సేషనల్ మూవీగా నిలబడడానికి బుచ్చిబాబు గారు చాలా కష్టపడి ఉంటారేమో అనిపిస్తుంది. నిజంగా సినిమా చాలా సూపర్ హిట్ కూడా అవుతుంది. నమస్తే మేడం. నమస్తే తమ్ముడు, నమస్తే. నువ్వేం అడగబోతున్నావు నాకు బాగా తెలుసు తమ్ముడు. నాయన అడుగు. ఎలా ఉంది మేడం పెద్ద ట్రైలర్ చూసారా మీరు? చూడమా, చూసావా అని చిన్నగా పెద్ద మూవీ గురించి అడుగుతారు. మరి అడిగేటప్పుడు ట్రైలర్ అడిగేటప్పుడు పెద్దగా అడగాలి కదా మీరు, ఎందుకు అడగట్లేదు? అక్కడ ఉన్నాడు ఒక అబ్బాయి, నాకు చాలా ఫేవరెట్. పెద్ద మూవీ గురించి ఎంత పెద్దగా అడిగాడు ఆ పిల్లోడు, నాకు చాలా ఫేవరెట్ అబ్బాయి, నా తమ్ముడు. అలా అడగాలి మీరు పెద్ద మూవీ గురించి. ట్రైలర్ చూసానయ్యా, నువ్వు కళ్ళజోడి చూడలేకపోతున్నా నేను. నువ్వు పెద్ద మూవీలో పెట్టుకొని అక్కడ చూపించాలి నీ పెద్దతనం ఏందో అది. అయితే ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా మార్చి 27వ తేదీ అయిపోయింది, ఏప్రిల్ మే జూన్ 4 ఆయేగా, 4 తారీఖు ఆయేగా. మేరా బర్త్డే గిఫ్ట్ అనుకున్నా నేను, కానీ నా బర్త్డే గిఫ్ట్ ముందే ఇచ్చేస్తున్నారు రామ్ చరణ్ గారు. జూలై 6వ తేదీ నా బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నారు అనుకోని చాలా మందికి చెప్పాను, కానీ 1 మంత్ ముందే ఇస్తున్నారంటే నేను ఎంత అదృష్టవంతురాలు అంటే నిజంగా చాలా అదృష్టవంతురాలు. ప్రపంచంలోనే ఇంత అదృష్టవంతురాలు ఎక్కడా లేదు. అంత బాగుంది ట్రైలర్. ఏ ఊరుకో, నువ్వు మూసుకొని ఉండు, నోరు మామూలుగా ఉండదు. ఏ బాగుంది, మామూలుగా లేదు. ఎంత బాగుందంటే ఇప్పుడు సినిమాల్లో నైస్ గా మాట్లాడే హీరోయిన్స్, ఇంగ్లీష్ లో మాట్లాడే సినిమాలు తీశారు, నైస్ గా మాట్లాడే సినిమాలు తీశారు. పల్లెటూరు లాంగ్వేజ్ మాట్లాడే ఒక సినిమా అన్న తీయొద్దా? అంటే నిజంగా ట్రైలర్ చాలా బాగుంది. ఒకటి క్రికెట్, కుస్తీ పోటీలు, రన్నింగ్. మనకు కావాల్సింది ఏంటి? క్రికెట్ గురించి. ఆ డైలాగ్ మాత్రము విజిల్స్, నాకు విజిల్ వేయడం రాదు. ఒక 10 రూపాయలు పెట్టి విజిల్ కొనుక్కొని సినిమాకి వెళ్ళి విజిల్ వేస్తాను. ఎందుకంటే జాన్వీ కపూర్ డైలాగ్స్ గాని, పల్లెటూరు బూతులు అవి ఉన్నాయి, భలే ఉంది ఆమెది అని కొంతమంది బూతులు గీతులు అంటున్నారు. ఏం భూమి మీద బూతులు మాట్లాడుకునే వాళ్ళని చెప్పరే, సినిమాలో బూతులు అంటే ట్రోల్ చేస్తారే మీరు? ఆ శ్రీకాకుళం లాంగ్వేజ్ కాబట్టి ఆ మాత్రం ఉండాలయ్యా. ఆమె క్యారెక్టర్ తగ్గట్టు ఇచ్చారు. చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది కాబట్టి ఈసారి ప్రజలందరూ దయచేసి మన రామ్ చరణ్ గారికి, శ్రీదేవి కూతురు, ఎంతైనా తల్లి లేని బిడ్డ కాబట్టి ఆశీర్వదించి ఆమెకి సినిమాలు హిట్ అవ్వాలని చెప్పేసి, ఇది 2వ సినిమా తెలుగులో. అందరూ ఫ్యామిలీగా పిల్లల్ని తీసుకొని పోయి చూడదగిన సినిమా కాబట్టి చాలా బాగుంటుందని అంటున్నాను. ఆమె స్టైలు, ఆమె రాగానే ఊపు, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి పడిపోతారయ్యా. సినిమా చూడండి అయ్యా, తొందరగా రిలీజ్ అయ్యి పడిపోతారు. ఇంకా నమస్తే సార్. పెద్ద ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించింది ట్రైలర్? సో పెద్ద చూసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగస్థలం సినిమా కలర్ జిరాక్స్ అనుకున్నాను, బట్ అది కలర్ జిరాక్స్ కాదు, కొంచెం కంటెంట్ అయితే ఉంది. ఎందుకంటే రంగస్థలం మూవీలో స్టార్టింగ్ రామ్ చరణ్ వెళ్ళి ప్రకాష్ రాజ్ కార్ ఆపమంటాడు, సో ఈ సినిమాలో ట్రైన్ ఆపమంటాడు. సో గురువు ఏమో కారు, శిష్యుడు ఏమో ట్రైన్. సో ఇది నెక్స్ట్ ఇది ఏంటంటే మూవీలో రామ్ చరణ్ ఒక తక్కువ క్యాస్ట్ అయి ఉండొచ్చు. సో ఆయనకి కుస్తీలో, క్రికెట్ లో అన్నింటిలో కూడా నెంబర్ 1. సో అది ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరలేకపోతున్నారు. ఎందుకంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది శివరాజ్ కుమార్, సో మనకి ఊర్లో బతికితే చాలు, అంతకు మించి మనకి ఏం అవసరం లేదంటారు. సో రామ్ చరణ్ ఏమో బతకడం కాదు, ఇంకేదో చెయ్యాలి, ఏదో చెయ్యాలన్న ఒక మెంటాలిటీ. సో అది చాలా మందికి డైజెస్ట్ అవ్వదు. సో రామ్ చరణ్ అపోనెంట్ గా మున్నాబాయ్. సో ఎలా ఉండబోతుంది అంటారు? మున్నాబాయి ఆయనకున్న ఇమేజ్ ఏంటంటే బూతులు తిడతాడు అని చెప్పేసి ఒక ఇమేజ్ ఉంది. సో ఆ బూతుల ఫ్లేవర్ ఏమన్నా ఉండబోతుందా సినిమాలో? సో బుచ్చిబాబు ఏం చేశాడంటే ఈ సినిమాలో మీరు బూతులు మానేసి మీ బూతులు ఏవైతే ఉన్నాయో జాన్వీకి ఇవ్వండి, జాన్వీ మాట్లాడుతుందని చెప్పి మున్నాబాయిని ఒక సాఫ్ట్ క్యారెక్టర్ చేశారు. సో మున్నాబాయి దగ్గర మన ఎక్స్పెక్ట్ చేసి స్టఫ్ రాదు, బట్ సంథింగ్ డిఫరెంట్ వస్తుంది. సో జాన్వీ కపూర్ అంటే ఇప్పుడు ఆమెకి 2వ సినిమా తెలుగులో. ఎన్టీఆర్ ది సినిమాలో ఆమె క్యారెక్టర్ లిమిటెడ్ గా ఉంది, సో స్కోప్ లేదు దేవరాల. ఇప్పుడు దీంట్లో కూడా ఏమన్నా అట్లాగే ఉండబోతుంది అంటారా? సో ఈ మూవీలో జాన్వీ కపూర్ ఊర మాస కనబడుతున్నాం అని చెప్పి అంటున్నాం. ఊర మాస అంటే మన రంగస్థలం సమంత లాగా అండ్ అనసూయ లాగా, చాలా అదే అనసూయ లాగా చాలా డిఫరెంట్ గా, చాలా ఊర మాస కనబడుతుంది. మాట్లాడే ప్రతి డైలాగు డిఫరెంట్ గా ఉంటది. అయితే రత్నవేల్ గారు 4 క్యారెక్టర్లు రామ్ చరణ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. మన ట్రైలర్ లో చూస్తే ఒకటి ముక్కు పోగున్నది, 2 ముక్కు పోగు లేని క్యారెక్టర్, 2 మనకు కనిపించాయి. అయితే 4 క్యారెక్టర్లు చేస్తున్నారా, లేకపోతే ఈ 2టినే అన్న తమ్ముళ్ళగా చేసేసి 4 క్యారెక్టర్లు? లేదు, ఒకటే. సో రామ్ చరణ్ ఇందులో మల్టీవిటమిన్ అంటే అన్ని క్యారెక్టర్లు పండిస్తాడు. క్రికెట్ లో ఊర్లో క్రికెట్ ఎవరు ఆడతారంటే క్రికెట్ దేవుడు రామ్ చరణ్, బాక్సింగ్ ఎవరు అంటే రామ్ చరణ్.
కుస్తేనే రామ్ చరణ్. సో సినిమాలో అందరూ కూడా డైరెక్షన్ చేసుకోరు క్యారెక్టర్స్. సో ఈ సినిమాలో రామ్ చరణ్ అన్ని చేస్తాడు. రామ్ చరణ్ ని ఒక దంగల్ మూవీ చూసారు కదా, దంగల్ మూవీలో వాళ్ళని ఇంటర్నేషనల్ స్టేడియంకి వెళ్ళకుండా ఎట్లా ఆపుతారో ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ అట్లా ఆపాలి. దానికోసం స్టోరీ అంతా. ఓకే, ఎలా ఉండబోతుంది అంటారు సినిమా? ఓవరాల్ గా ఎంత కలెక్షన్ చేయబోతుంది అంటారు? పుష్ప రికార్డ్స్ అయితే ఎక్కడికి వెళ్ళవు, పుష్ప రికార్డ్స్ అయితే బ్రేక్ అవ్వవు. సినిమా అయితే ఒక 500 నుంచి 600 కోట్లు కొనగడుతుందని చెప్పి అంటున్నారు. మరి సామాన్యులకు 500, 800, 1000 రూపాయలు పెడితే కనుక ఇక ఆల్మోస్ట్ మళ్ళీ ఐబొమ్మ జెరాక్స్ రావడం జరిగింది. మళ్ళీ అందరూ ఐబొమ్మకి షిఫ్ట్ అయిపోతారు. సో రీజనబుల్ గా పెడితే కనుక పాప్కార్న్ లేకపోయినా సరే సినిమా అయితే మేము చూస్తాం. సో రామ్ చరణ్ సినిమా టైంలోనే ఐబొమ్మ రావడానికి కారణం ఏంది అంటే, అంతకుముందు గేమ్ చేంజర్ కాలంలో ఐబొమ్మ సెన్సేషనల్ అయింది, దాని వల్ల మా సినిమా పోయినా చిరంజీవి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ సినిమా వచ్చే టైంకే ఐబొమ్మ వచ్చింది. సో ఏమన్నా ఎఫెక్ట్ ఉండబోతుంది అంటారా? అంటే సినిమా బాగుంటే కనుక క్రెడిట్ అంతా రామ్ చరణ్ గారిది, సినిమా పోయిందంటే కనుక క్రెడిట్ అంతా ఐబొమ్మ. అంతే అంటారా? బుచ్చిబాబుది కాదని అంటున్నా. ఎందుకంటే రామ్ చరణ్ గారిని వాళ్ళ ఒక ఇద్దరు దాన్ని ఏమంటారు, ఒక ఇద్దరు సో అనుకోండి ఎగ్జాంపుల్ గా గురువు శిష్యుడు సుకుమార్ గారు బుచ్చిబాబు. మళ్ళీ బుచ్చిబాబు మూవీ అయిపోయినట్లే సుకుమార్ మూవీతో షిఫ్ట్ అయిపోతాడు. అయితే చిరంజీవి గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. సో ఆయన ప్రతి సినిమాలో తన రామ్ చరణ్ సినిమాలో కూడా తను ఎంతో కొంత మార్పులు చేస్తుంటారు. సో ఈ సినిమాలో కూడా ఆయన ఫ్లేవర్ ఏమైనా యాడ్ అయ్యింది అంటారా? ఆయన మార్పులు చేర్పులు లాంటివి. అంటే అక్కడ ఉన్నది కొట్టాల శివ కాదు, బుచ్చిబాబు. ఆయన మార్పులు చేసినా అప్పటికప్పుడు మార్పులు చేసి తర్వాత డిలీట్ చేసేసి మళ్ళీ ఆయన, అంటే మనం బుచ్చిబాబుని ఎప్పుడు చూసినా వాళ్ళ పక్కన చేతులు పట్టుకొని నిల్చుంటున్నాడు. సో ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్ ఉంటది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఒక డైలాగ్ ఉంటది కదా మన జనతా గ్యారేజ్ లో, బుచ్చిబాబు గారు చేతులు కట్టుకుని ఉన్నా సరే ఆయన అనుకోని ఉన్నదే సుకుమార్ గారు. సో సుకుమార్ గారు ఏది చెప్తే అదే ఫైనల్. ఆ చిరంజీవి గారు చెప్పినా, అల్లు రామలింగయ్య గారు చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ది డే సుకుమార్ చెప్పిందే ఫైనల్. బలహీనుడు వెనకాల బలవంతుడు బలవంతుడు అన్నట్టు బుచ్చిబాబు వెనకాల ఉంటాడు. సో మనం చూసుకుంటే ఫస్ట్ మూవీలో మరి ఆయన ఏదో పోషేస్తారు కదా. అవును. సో మరి క్లైమాక్స్ లో గుండె చాలా బరువుగా ఉంటది అని చెప్పి అంటున్నారు. గుండె బరువుగా మరి అందరూ ఈ సినిమా ఏం కోస్తాడు అనేది కొంచెం నాకు టెన్షన్ గా ఉంది. బుచ్చిబాబు గారు నువ్వు అనుకునే పోయకుండా కొంచెం సినిమాని కమర్షియల్ గా బిహేవ్ తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడే పెద్ద సినిమా ట్రైలర్ చూశాను భయ్య. ట్రైలర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరికి ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు. అంతే, రామ్ చరణ్ అని చూస్తూ ఉంటే ఒక ఆంజనేయ స్వామి గుర్తొస్తానన్న. ఆ బాడీ గాని, ఆ స్ట్రెంత్ గాని, ఇంకా స్పోర్ట్స్, అన్ని స్పోర్ట్స్, క్రికెట్, కుస్తీ పోటీలు, రెజ్లింగ్, రన్నింగ్, వాలీబాల్, కబడ్డీ, అన్ని స్పోర్ట్స్ మిక్స్ అయిపోయింది. ఇంకో పక్క మన రామ్ చరణ్ కప్పులు తొంగుకుంటున్నాడు, పేదరికలు ఉన్నాడు, ఇంకో పక్క స్పోర్ట్స్ ఆడుతున్నాడు, ఇంకో పక్క హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నాడు, ఇంకో పక్క డాన్స్ చేస్తున్నాడు, ఇంకో పక్క కామెడీ. అబ్బా, ఎన్ని 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 62 కళలు ఈ సినిమాలో ఉన్నాయంతే. మీకు ఏ కళ కావాలో ఆ కళ పోండి, చూపిస్తాడు అంతే. ఇంక ఈ సినిమాతో ఇంకా మన ఏఆర్ రెహమాన్ మరొక ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంటాడు అంతే. ఆస్కార్ అవార్డు కొట్టి చూపిస్తాడు అంతే ఏఆర్ రెహమాన్. ఇంకా బుచ్చిబాబు అయితే ఇంకా ఇచ్చిన సినిమాయే కాకుండా ఈ సినిమాతో ఒక ఇండస్ట్రీ ఇటు కొట్టేస్తాడు అంతే. మైత్రి వాళ్ళు అయితే ప్రొడ్యూసర్లకి పంట పండినట్టే అంతే. ఇంకా ఖచ్చితంగా డైరెక్టర్ గారు ఆల్రెడీ ఒక సినిమాతోనే తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అదే ఒక సినిమాతో ఉప్పెన సినిమా అయితే బాగా హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయింది. బుచ్చిబాబు గారికి ఉప్పెన సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ సినిమా ఏంటంటే ఆల్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది, అంటే ఆల్ గ్లోబల్ హిట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ఇందులో గ్లోబల్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఇది గ్లోబల్ హిట్ అవుతుంది, గ్లోబల్ హిట్.